తెలంగాణలో ఉన్న పొలాస అనే విలేజ్ లా పౌలస్తేశ్వర ఆలయం అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ని స్వయాన రావణాసురుని తాత అయినటువంటి పులస్య బ్రహ్మ గారు ఒకటే ఒక రోజులో ఈ టెంపుల్ ని కట్టిండని మీకు తెలుసా? ఈ శివాలయంలో ఉన్న శివయ్య త్రేతాయుగం ప్రారంభ కాలం నాటి శివయ్య అని ఇక్కడ ఉన్న నమ్మకం. అంతేకాకుండా ఈ శివాలయంలో ఉన్న సప్తమాత్రికలు అనే విగ్రహాలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలు. ఈ విగ్రహాలు భారతదేశం మొత్తంలో మీరు ఓన్లీ ఒక గుడిలోనే చూడగలరు. అంతేకాకుండా ఇక్కడున్న శివయ్యకి మనస్ఫూర్తిగా ఏమన్నా చెప్పుకుంటే చాలా తక్కువ టైంలో ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్న నమ్మకం. ఇంత ఫేమస్ టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ టెంపుల్ అయితే జగిత్యాల నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లా పొలాస అనే విలేజ్ లో లొకేటెడ్ అయి ఉంది. శివరాత్రి రోజు అతి ప్రాచీనమైన అండ్ ఇంతటి విశిష్టత కలిగిన గుడిలో బిల్వ పత్రాలు సమర్పించుకొని ఆ శివయ్యకి మీ మొక్కులు ఏమన్నా ఉంటే చెప్పిరంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ అతి విశిష్టత కలిగిన శివరాత్రి రోజు ఇలాంటి ఒక టెంపుల్ లా ఆ శివయ్య దర్శనం చేసుకుంటే మీకు ఎన్నో పూజలు చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఈ గుడిలో శివరాత్రి రోజు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. టెంపుల్ మేనేజ్మెంట్ అయితే ఉత్సవ ఆహ్వాన పత్రికను కూడా రిలీజ్ చేసారు. సో ఇంకెందుకు లేట్, ఈ శివరాత్రికి ఏ టెంపుల్ కు పోదామనే కన్ఫ్యూజన్ నుండి మన పొలాసలో ఉన్న పౌలస్తేశ్వర ఆలయానికి అయితే వచ్చేయండి. ఈ గుడికి సంబంధించిన ఫుల్ వీడియోని నేనైతే నా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసిన. ఒకవేళ మీకు టెంపుల్ కి రావడానికి వీలు కాకపోతే ఆ వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. ఈ టెంపుల్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని ఆ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ ఫుల్ వీడియో లింక్ అయితే ఛానల్ బయోలో ఉంటది అండ్ కామెంట్ లో కూడా నేను మెన్షన్ చేస్తా. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళా శివరాత్రి రోజు కలుద్దాం. హర హర మహాదేవ.